సామాజిక న్యాయ మహాశిల్పం ఆవిష్కరణకు విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో దళిత ప్రజా సంఘాల నేతలు విజయవాడ బయలుదేరారు. ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేని విధంగా 206 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాటును స్వాగతించారు. విజయవాడ నడిబొడ్డున స్వరాజ్ మైదానంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. విశాఖ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేని విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 206 అడుగుల విగ్రహాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు ప్రారంభించినారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు బయలుదేరారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించబోయే అంబేద్కర్ విగ్రహం గురించి మనతో మాట్లాడేందుకు కొంతమంది నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఒక 206 అడుగుల విగ్రహాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తున్నారు. దాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఇంత వైభోగంగా నడిపించినటువంటి సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు వారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలకి తర్వాతను ఈ అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధానంలో ఇక్కడ తయారు చేయడం జరిగింది. 81 అడుగు పెడస్టాల్ ఉంటే 125 అడుగులు అంబేద్కర్ విగ్రహం. అట్లాంటి విగ్రహాన్ని వరల్డ్లో ఎక్కడ పెట్టలేదు. ఇదొక గొప్ప మన రాబోయే తరతరాలకు కూడా నాంది పలికేటటువంటి విగ్రహం. 206 అడుగులు సామాజిక న్యాయమైన అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిబింబించారు. దీనికి ఈ పండగకి మేము అందరం బయలుదేరి వెళ్ళడానికి ఉత్తర నియోజకవర్గం కేకే రాజు గారి ఆధ్వర్యంలో బయలుదేరుతున్నాం. దీనికి చాలా సంతోషంగానూ గర్వంగానూ ఉంది. ఇది ఒక పండగ వాతావరణంలో జరుగుతుంది అనుకుంటున్నారు ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం? ప్రపంచంలోనే అతి పెద్ద పండగ వాతావరణంలోనే జరుగుతుంది ఈ పండగ. దానికి బయలుదేరి మేము అందరం ఈ పండగకి చేరుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆయన ప్రజల మనిషి, అందరూ వాడు కాదు. నిజంగా అంబేద్కర్ వారసుడు మన జగన్మోహన్ రెడ్డి అనే చెప్పాలి. ఆయన సంక్షేమాలు అంబేద్కర్ గారితో ఆశయాన్ని ఆయన ముందుకు తీసుకెళ్ళి పరిపాలించడం చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆదర్శంగా తీసుకొని మన జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రానికే ఒక తలమానికం. అలా ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడూ మరి చూడమేమో. అలాంటి వ్యక్తిని మనం అందరం కూడా అండదండలుగా నిలబడి ఆయన అభివృద్ధి కోసం మనం అందరం పాటుపడాలని నేను కోరుకుంటున్నాను. జై భీమ్, జై జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ ఆలోచన విధానమే. ఏ ముఖ్యమంత్రి ఏర్పాటు చేయని విధంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 206 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అది కూడా విజయవాడ నడుబడిన ఏర్పాటు చేయడం తామందరం కూడా స్వాగతిస్తున్నామని, అంబేద్కర్కి నిజమైన వారసుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డినని, గత ముఖ్యమంత్రులు ఎన్నో ప్రకటనలు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించినప్పటికీ కూడా అవి అమలు కాలేదని, అంబేద్కర్ విగ్రహం అనేది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ద్వారానే ఏర్పాటు అయ్యిందని ఇక్కడ ఉన్న వారంతా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.